హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో, గత 2 డేస్‌గా మనకి ఆర్ఆర్‌బీ జాబ్ క్యాలెండర్ అని జెప్పేసి ఎక్కువగా మనకి ఈ మాట అనేది వినబడుతుంది. సో, 2024కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చారు మనకి. ఏఎల్‌పీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. మీకిక్కడ డిస్‌ప్లే పైన చూపిస్తున్నట్లయితే ఇక్కడ చూడండి. ఈ సంవత్సరం ఎన్‌టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్‌పీఎఫ్ ఎప్పుడు అని క్వెషన్ మార్క్ ఇచ్చాను. అంటే ఆల్రెడీ మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చేసింది. టెక్నీషియన్ నోటిఫికేషన్‌కి సంబంధించిన నోటీస్ కూడా వచ్చింది. ఫిబ్రవరి నెలలో టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క సీబీటీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటాయి కూడా క్లియర్‌గా చెప్పారు. ఇంకా ఏఎల్‌పీ నోటీస్‌లో అయితే 2024లో ఎప్పుడెప్పుడు సీబీటీ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇచ్చారు. అండ్ లాస్ట్‌లో కింద మీకు ఒక నోటీస్ గమనించినట్లయితే 2025లో గూడా మళ్ళీ జాన్వరిలో నోటిఫికేషన్ ఇస్తామని జెప్పేసి నెక్స్ట్ ఇయర్ రాబోయే నోటిఫికేషన్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, దీన్ని బట్టి ఆర్ఆర్‌బీ అనేది ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని మనం దీన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా మందికి దీని మీద అపోహలున్నాయి. ఇది నిజంగా రిలీజ్ చేస్తారా? లేకపోతే జస్ట్ ఓన్లీ ఎలక్షన్స్ కారణంగా ఈ విధంగా చెప్తున్నారా అని. సో, ఇదైతే 100% నిజమనే తెలుస్తుంది. కొంతమంది తెలిసిన మంది ద్వారా అదేవిధంగా నార్త్ ఇండియన్స్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఇది 100% జాబ్ క్యాలెండర్ అనేది ఈసారి నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే రైల్వే మినిస్టర్ రాకముందు ఈ రైల్వే మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారో ఆయన రాకముందు ఎన్‌టీపీసీ, గ్రూప్ డీకి నోటిఫికేషన్‌లు ఇచ్చి 5 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. తొందరగా అంటే ఒక 1 ఇయర్‌లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. ఎగ్జామ్స్ పెట్టడము, అదేవిధంగా ఆహ్, వాళ్ళని జాబ్‌లోకి తీసుకోవడం ఈ విధంగా కంప్లీట్ చేశారు. సో, ఆయన పోయినసారి అంటే గత సంవత్సరంలోనే ఒక కన్క్లూజన్‌కి రావడం జరిగిందంట. ఏంటి అంటే ఇలా 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ప్రతి ఒక్క సంవత్సరం మనం నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే, ఆ నోటిఫికేషన్ గూడా అదే సంవత్సరం మొత్తం భర్తీ చేసినట్లయితే స్టూడెంట్స్‌కి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది లభిస్తాయి. అదేవిధంగా టాలెంటెడ్ పీపుల్స్ మాత్రం మనం రైల్వేకి తీసుకునే అవకాశం ఉంటుందని జెప్పేసి అప్పుడే కన్ఫర్మ్ చేశారంట. దాన్ని బట్టే 2024 నుంచి మనకి రైల్వే నోటిఫికేషన్‌కి సంబంధించి జాన్వరి నుంచే మనకి అంటే మొదటి నెల నుంచి మనకి క్యాలెండర్ అనేది వస్తుంది. ఇది ఎలక్షన్ స్టంట్ అయితే కాదని తెలుస్తుంది. ఇది ఎప్పటినుంచో ప్లానింగ్ ఉంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏఎల్‌పీ నోటిఫికేషన్ మనకి జాన్వరిలో వచ్చింది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది. యాక్చువల్లీ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో ఇద్దామనుకున్నారట. కానీ స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు గొడవ చేశారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చేయాలని జెప్పేసి ఏఎల్‌పీ గావచ్చు, టెక్నీషియన్ గావచ్చు, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి, ఆర్‌పీఎఫ్, జేఈ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్స్ ఈసారి మాత్రము ఈ ఫిబ్రవరి, జనవరి నెలల్లో ఇచ్చేయాలి. అదేవిధంగా ఆ వేకెన్సీస్ మొత్తం ఫిలప్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అంతేగాని ఈ సంవత్సరం కొన్ని పోస్టులు ఫిలప్ చేసి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొన్ని ఫిలప్ చేస్తామంటే కుదరదు అని చెప్పేసి స్ట్రైక్స్ చేయడం వల్ల, ఆ టెక్నీషియన్ నోటిఫికేషన్ మనకి ఈసారి ఫిబ్రవరిలోనే రావడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎన్‌టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి, ఆర్‌పీఎఫ్, జేఈకి సంబంధించిన నోటిఫికేషన్‌లు కూడా ఫిబ్రవరి నెలలో వస్తాయని చెప్పేసి మంత్రి గారు అదేవిధంగా బోర్డ్ చైర్మన్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్‌టీపీసీ, గ్రూప్ డి అదేవిధంగా జేఈ నోటిఫికేషన్‌ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది 2024కి సంబంధించింది. అయితే ఇక్కడ నేనిచ్చింది ఆర్ఆర్‌బీ జాబ్ క్యాలెండర్ 2025ది. నిన్న బోర్డ్ చైర్మన్ అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ ఒక 2025లో కూడా ఇవ్వబోయే క్యాలెండర్ గురించి స్పష్టం చేయడం జరిగింది. అప్పుడు 2025 నుంచి ఇక ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ పోస్టులుంటాయనేది ఒకసారి మనం డిస్‌ప్లే పైన చూడొచ్చు. జాన్వరి నెలలో ఏఎల్‌పీ నోటిఫికేషన్ ఇస్తామని జెప్పారు. ఏప్రిల్ నెలలో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇస్తామని జెప్పారు. జూన్ నెలలో ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ఇస్తామని జెప్పారు. అక్టోబర్ నెలలో గ్రూప్ డి నోటిఫికేషన్ ఇస్తామని జెప్పారు. ఇచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్‌ని 6-9 నెలల లోపల మొత్తం ఫిలప్ చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి వెళ్ళిపోతామని గూడా క్లియర్‌గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది నేను చెప్పేదేందంటే ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం ఏంది అంటే, ఎవరైతే రైల్వే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఇప్పటి వరకు మీరు మీకున్న ఈ లేజీ అనేది పక్కన పెట్టేసి, చాలా 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 సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. పేపర్ 100 మార్కులైతే 90 మార్కులు తెచ్చుకోవాలి. అది ఎలాగో 90 రాదు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
90 మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఒకే ఒక హోప్ తోటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. అది కూడా 2024లోనే సాధించుకోవచ్చు. ఇఫ్ ఎనీ కేస్ మిస్ అయినా ఆ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది. 25లో సాధించుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెషర్ ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చిన వాళ్ళైతే మీకు ఇంకా ప్లస్ పాయింట్. మీకు చిన్న ఏజే ఉంటుంది. మీరు 2024, 25, 26 ఈ విధంగా చాలా సమయం అనేది ఉంది. కానీ మీరు ఎక్కువ టైం తీసుకోకుండా బాగా ప్రిపేర్ అయినట్లయితే అతి తొందరగా అంటే ఈ ఇయర్‌లోనే కొట్టేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కొట్టేయొచ్చు. సో, కాబట్టి ఇప్పటివరకు మనము జాబ్ క్యాలెండర్స్ అంటే బ్యాంకింగ్‌లోనే విన్నాం. లేకపోతే ఎస్ఎస్‌సిలోనే విన్నాం. లేకపోతే యూపీఎస్‌సిలోనే విన్నాం. ఇక లాస్ట్ మనకి ఆర్ఆర్‌బీ నుంచి కూడా మనకి జాబ్ క్యాలెండర్ రావడం అనేది ఎవరికైతే నిరుద్యోగులకు ఉందో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్ఆర్‌బీకి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏందంటే ఈ ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలుగులో కూడా జరగడం అనేది చాలా 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 మంచి విషయం నిరుద్యోగులకి. అదే విధంగా పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బ్యాంక్ లెవెల్‌లో టఫ్‌గా ఉండదు. కాకపోతే ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నిటికి ఎక్కువగా తరచుగా చదువుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలుంటాయి. మీకు ఇంకా దీనిపైన ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి. నేను 100% మీకు పూర్తి ఎగ్జామ్స్ అయ్యే వరకు మీకు తోడుగా ఉంటాను. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నా గానీ, లేకపోతే ఎటువంటి బుక్స్ చదవాలన్నా గానీ, మీకు ఇంకో విషయం చెప్పకపోతున్నాను. నేను ఏఎల్‌పీకి సంబంధించిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఎక్స్ట్రాడినరీ బుక్ రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్థమెటిక్‌కి, రీజనింగ్‌కి, ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి ప్రతి ఒక్క మోడల్ రైల్వే మోడల్ కవర్ అయ్యేటట్టు కూడా మనం టెక్స్ట్ బుక్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం టెక్స్ట్ బుక్స్. అవన్నీ మీరు డైరెక్ట్‌గా మీరు బై చేసుకోవచ్చు. అమెజాన్‌లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్ డీటీడీసీ నుంచి అంటే మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అవన్నీ కాదనుకుంటే మొత్తం ఫుల్ కోర్స్ మీకు ₹399కే ఇస్తున్నాం. అలా కూడా మీరు బై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నువ్వు ఇంకా తర్వాత ఈ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తున్నాను. నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పేది ఏంది అంటే, నిజంగా మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి లాక్ పెట్టేసి ఒక్కసారి మీరు నిజంగా బుక్ తీయాలి. అలా తీసినట్లయితే నిజంగా మీకు సబ్జెక్ట్ పైన ఇష్టం ఉన్నట్లు, ఏదైనా జాబ్ కొట్టాలి అన్నట్టు, అంటే మీకు ఒక కల ఉన్నట్టు అని నేను అనుకుంటాను. అంటే బుక్ తీయాలంటే ఏదో బుక్ తీయడమే గాదు. మినిమమ్ ఒక పేపర్ తీసుకొని ఎలా చదువుకోవాలి, నేను ఎప్పటి వరకు జాబ్‌లో ఉండాలి. ఒక పేపర్ తీసుకోండి ఫస్ట్. నేను నా వీడియో చూసిన తర్వాత ఫోన్ లాక్ చేసి ఒక పేపర్ తీసుకోండి. ఇవాళ డేట్ వేసుకోండి. దీనికొక ప్రణాళిక వేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ విధంగా చూసుకోండి. 9 మంత్సా? లేకపోతే 12 మంత్సా? మీ స్టాండర్డ్ బట్టి మీకు తెలుస్తుంది. మీరు నిజంగా బాగా చదువుకునే స్టూడెంట్స్ అయితే 6 మంత్సే టార్గెట్ పెట్టుకోండి. 6 మంత్స్‌లో సిలబస్ అంతా కంప్లీట్ చేసి పడేయాలనుకోండి. లేదు నేను కొద్దిగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుంటే 9 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. లేదు నేను ఎక్స్ట్రార్డినరీ అనుకుంటే 3 మంత్సే పెట్టుకోండి. ఎలాగైనా సరే ఆ 3 మంత్స్‌లో కంప్లీట్ చేసేసి మార్చ్, ఏప్రిల్ వరకు నేను 100% నేను ఫిట్ ఉంటాను అని చెప్పేసి పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్‌ని గోడకు అతుకుబెట్టుకోండి. రోజు పొద్దున్నే లేవంగానే ఆ పేపర్ చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏదో ఒక జాబ్ ఈజీగా సాధించుకోవచ్చు. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ₹399 ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ₹399 అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది.
అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.